సమాజంలో మాకు విలువ ఉంటుంది. లేదంటే దొంగల నాయకత్వం కోరుకున్న వాళ్ళందరూ అల్లరి పెట్టేవాళ్ళు, గొడవ పెట్టేవాళ్ళు, చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ ప్రశాంతంగా 4 ముక్కలు వినడానికి మీరు వచ్చారు, చెప్పడానికి మేము వచ్చాము, పెద్దలు వచ్చారు, బీజేపీ పార్టీ నుండి కూడా పెద్దలు వచ్చారు, ఉమ్మడి అభ్యర్థి కూడా వచ్చిన్నారు. కాబట్టి ముందు వినండి మిత్రులారా. మనకు ఈసారి జగన్మోహన్ రెడ్డి పాలనను అంతమొందించడం కోసం, జగన్మోహన్ రెడ్డి నియంత పాలనను అంతమొందించడం కోసం, ఆ సైకో పాలనని పారద్రోలడం కోసం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలే కాదు, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఇవాళ ఒక్కటైనటువంటి పరిస్థితి. ఇది కేవలం మన రాష్ట్రాన్ని కాపాడడానికి, ఈ రాష్ట్ర ప్రజానికానికి మేలు జరగడం కోసం, ఈ రాష్ట్ర యువతకి భవిష్యత్తు ఇవ్వడం కోసం, ఈ రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అరాచకాన్ని పులిస్టాప్ పెట్టడం కోసం, అప్పులో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని అప్పుల ఊపి నుండి గట్టెక్కించడం కోసం మనం ఈసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. ఈసారి నాకు కన్ఫర్మ్ అయినటువంటి టికెట్ కొన్ని అనివార్య కారణాల వల్ల పాంగి రాజారావుకి కన్ఫర్మ్ చేయడం జరిగింది. అది మీ అందరికీ బాధ కలిగించి ఉండవచ్చు. నాతో పాటు మీ అందరికీ చాలా బాధ కలిగించింది. చాలా మంది చనిపోవడానికి సిద్ధపడ్డారు. మన రాజు కావచ్చు, సామమూర్తి కావచ్చు, మన బడ్డాయిని రాము కావచ్చు, గోవర్ధన్ కావచ్చు, బాలాజీ, ఇలాంటి వాళ్ళు చనిపోవడానికి శతవిధాలుగా ప్రయత్నం చేసినప్పుడు మీరందరూ కాపాడారు. కాబట్టి మన నాయకులు తీసుకున్న నిర్ణయం, నేనైతే మొన్న నాకు 21వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. నాతో పాటు సార్ కూడా పిలిపించారు. సార్ సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, మీరు ఇండిపెండెంట్గా గెలిస్తే మీరు ఖచ్చితంగా గెలుస్తారు, కానీ ఇండిపెండెంట్గా చేస్తే మొట్టమొదటిగా చెడ్డ పేరు వచ్చేది నాకే. ఎందుకంటే పొత్తు ధర్మాన్ని పాటించాలి. మీరు ఇండిపెండెంట్గా చేస్తే ఇదిగో పొత్తులో భాగంగా పాంగి రాజారావుని టికెట్ ఇప్పించి దొన్నుదూరాన్ని ఇండిపెండెంట్గా పెట్టి గెలిపించుకున్నారు టీడీపీ వాళ్ళు. పొత్తు ధర్మాన్ని వీళ్ళు తూట్లు పొడిచారు. వీళ్ళు పొత్తు ధర్మం పాటించలేదు అని ఉండమ్మా. డ్యామేజ్, నాకు చెడ్డ పేరు వస్తుంది. ఒక పక్క పొత్తు ధర్మం అనుకుని ఇండిపెండెంట్గా పోటీ చేసి పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించారని నా మీద చెడ్డ పేరు వస్తుంది. మీకు పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే కార్పొరేషన్ పదవి ఇస్తాను. ఆ తర్వాత ఎమ్మెల్సీ రావడానికి సమయం పడుతుంది. ఖాళీ అవుతాయి. ఎమ్మెల్సీ ఖాళీ అయిన ఫస్ట్ లిస్టులోనే, అంటే ఫస్ట్ స్థానమే మీకు భర్తీ చేస్తాను, ఎమ్మెల్సీగా ఇచ్చి గౌరవిస్తాను. మన పార్టీ అధికారంలో వస్తుంది. ఈ అరకు నియోజకవర్గంలో పాంగి రాజారావు ఎమ్మెల్యే
గెలిస్తే బీజేపీకి ఎమ్మెల్యే అవుతారు. తెలుగుదేశం పార్టీ తరఫున మీరే ఎమ్మెల్యే ఇక్కడ ఇన్ఛార్జిగా మీరు కొనసాగుతున్నారు. మీకు ఒక పదవి ఇచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాలన్నింటిలో మీరు ఇన్వాల్వ్మెంట్ అవుతారు. అక్కడ మన కార్యకర్తలకు జరిగే పనులు కావచ్చు, వారికి ఏ అవసరాలు ఉన్నా మీ ద్వారాగా వాళ్ళ అవసరాన్ని నేను తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మీ స్థానము ఇంకొకరికి ఇవ్వడం జరిగింది. అది కూడా కొన్ని తీవ్రమైనటువంటి ఒత్తిడి అని కూడా చెప్పారు ఆయన. పార్టీ పెద్దల నుండి, బీజేపీ పార్టీ పెద్దల నుండి వచ్చినటువంటి ఒత్తిడి వల్ల నేను ఇవ్వగలిగాను. అంతంత సెంట్రల్ని రూలింగ్ చేస్తున్నటువంటి పెద్ద మనుషులు ఆ సీట్ మాకు కావాలి అని అడిగినప్పుడు నేను వాళ్ళ మాటని కాదనలేకపోయాము. బహిరంగంగా పక్కనే సార్ ఉన్నారు, బహిరంగంగా మొదటి అనౌన్స్మెంట్ సీటు మార్పు చేయాలంటే నాకు ఎంతో బాధ, కానీ తప్పలేదు. అసలు గెలుపు సీట్ అది, కానీ తప్పని పరిస్థితిలో అంత అగ్రనాయకులు అడిగినప్పుడు వాళ్ళతో విభేదించలేక ఆ సీట్ నేను బీజేపీకి ఇవ్వడం జరిగిందని తను బాధపడుతూ చెప్పినప్పుడు, మీరు అర్థం చేసుకోవాలని చెప్పినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అయితే ఒకటి స్పష్టంగా చెప్పారు, మీకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది, ఎమ్మెల్యే కాకపోయినా మన పార్టీ తరఫున ఎమ్మెల్యే మీరే, అన్ని కార్యక్రమాలు మీరే, మీ ద్వారా జరుగుతాయి, మన కార్యకర్తల్ని కాపాడాల్సిన బాధ్యత మీదే అని స్పష్టమైనటువంటి హామీ అయితే ఇవ్వడం జరిగింది. నేను కూడా నమ్మాను. ఎందుకంటే లక్షలాది మంది చెప్పినప్పుడు అని మీరు అంటున్నారు, హామీ అయితే ఇచ్చారు. తర్వాత కొన్ని ఒత్తిడులు ఉంటాయి ప్రతి వాళ్ళకి, ఆ ఒత్తిడి మేరకు జరిగింది తప్ప ఆయన కావాలని అయితే తప్పు చేయలేదు. కావాలని అయితే తప్పు చేయలేదు. ఆయన మనోవేదన చెప్పినప్పుడు సార్ ఉన్నారు పక్కన. కాబట్టి మీరు మనమందరం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈసారి కాకపోయినా నెక్స్ట్ సారి అయినా ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాను, మినిస్టర్ కూడా అవుతాను. రేపున్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలా వద్దా? మళ్ళీ సైకో ముఖ్యమంత్రి జగన్ అవ్వాలని కోరుకుంటే మాత్రం మేము ఏదైనా నిర్ణయం తీసుకోండి. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఇవాళ మీరు కోరుకున్న నాయకుడికి ఒక పదవి వస్తుంది. మీ అందరికీ ఒక పని చేసి పెడతాను, మీ అందరినీ ఆదుకుంటాను, మీ అందరినీ మనము కోరుకున్న పనులు జరుగుతాయి. ఆయన ముఖ్యమంత్రి కాకపోతే మీకు నష్టము, నాకు నష్టమే. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రతి ఒక్క సీట్ కూడా మనకు కీలకమే. కాబట్టి ఇక్కడ పాంగిరాజరావు కోసం ఆలోచన చేయకండి, చంద్రబాబు నాయుడు కోసం ఆలోచన చేయండి. ఆయనకి ముఖ్యమంత్రి అవ్వాలంటే ఒక సీట్ ఆయనకి ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అరకు నుండి మనం ఖచ్చితంగా సీట్ అయితే ఇవ్వాలి. మనకు మనం కోట్లాడుకొని ఏదో విభేదించుకొని మనం ఈ సీట్లు పోగొట్టుకుంటే రేపొద్దున చంద్రబాబు నాయుడు దెబ్బతింటారు. చంద్రబాబు నాయుడే కాదు, మనమందరూ దెబ్బతింటాం. ఈ రాష్ట్రం దెబ్బతింటుంది, ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. కాబట్టి దయచేసి నా వెల్విజర్గా చెప్తున్నాను, నా అభిమానులుగా, నా క్షేమం కోరే మీ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, దాన్ని మళ్ళీ 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 తవ్వడం కూడా కరెక్ట్ కాదు. అదే పట్టుకొని వేలాడుతానన్నడం కూడా కరెక్ట్ కాదు. గతం గత వదిలేద్దాం, జరగబోయే దానికోసం మనం ఆలోచన చేద్దాం. ఈరోజు కాకపోయినా రేపైనా మీ నాయకుడికి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మిత్రులారా, జరిగిపోయిన వాటిని మనం, ఇది రాజకీయంలో రకరకాల జరుగుతుంటాయి. రాజకీయం అంటేనే చాలా ఎత్తులు జిత్తులు సమీకరణాలు మారుతుంటాయి. నేను అనుకున్నదే జరగాలి అని పట్టుకోవడం కూడా
అది కరెక్ట్ కాదు. అనుకున్నది కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకపోవచ్చు. జరగనప్పుడు కొంత సహనము ఓపికతో మీకు ఉండాలి, నాకు ఉండాలి. కాబట్టి ఆ రకంగా మనకు నష్టం జరిగిందని దాన్ని పదే పదే మనము గుర్తు చేసుకుంటూ ఇది జరగడానికి వీలు లేదని దాన్ని మనం ఒక ముండి పట్టుగా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. పట్టు విడుపు ఉండాలి. రాజకీయంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, పట్టు విడుపు అయితే ఖచ్చితంగా ఉండాలి. పట్టు విడుపు లేని జీవితం ఎక్కడా లేదు, పట్టు విడుపు లేని రాజకీయం ఎక్కడా లేదు, జరగదు. కాబట్టి ఈసారి పెద్దల యొక్క మన అధిష్టానం యొక్క ఆదేశాన్ని గౌరవించి వాళ్ళ ఆదేశం మేరకు మనం అరకు నియోజకవర్గంలో గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో మీరందరూ మళ్ళీ పనిచేసి ఉమ్మడి అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, ఎందుకంటే ఆయనకి గెలిపిస్తేనే నా సత్తా ఏంటనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది. తెలుగుదేశం నా పార్టీ దొన్నుదొర గెలిపించారు పాంగి రాజారావు గారికి అని ఆయన గుర్తిస్తారు. నాకు ఆయన దగ్గర అత్యంత సన్నిహితం ఏర్పడుతుంది, అత్యంత గౌరవం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఆ దిశగా మీరందరూ కష్టపడి పనిచేసి మన ఉమ్మడి అభ్యర్థి గారిని గెలిపించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, దొన్నుదొరకి డబ్బులు ఇచ్చారు, కొన్ని కోట్లు ఇచ్చారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఇచ్చారు అని ఆ మాట అయితే వస్తుంది. రాజారావు గారు, మీరేమైనా మీ పార్టీ నుండి మాకేమైనా డబ్బులు ఇచ్చారా, అది కూడా సభాముఖంగా మీరు చెప్పాలని ఈ సందర్భంగా కోరుతాము. ఒకటైతే చెప్పగలుగుతాం మీ అందరికీ ఏంటంటే, దొరన్న గారితో నేను కూడా పెద్ద ఆయన కలవడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారిని. వారు ఒకటే చెప్పారు, మనకి కేంద్ర ప్రభుత్వంతో సంబంధ బాంధవ్యాలు సరిగా ఉండాలి. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా భాజపా ఎన్డీఏ ప్రభుత్వమే. సో ఎన్డీఏ మన రాష్ట్రం అధోగతి పట్టించేశాడు ఈ నాయకుడు, ఇప్పుడుండే వైసీపీ తాలూకా ప్రభుత్వ పెద్దలు. సో దీన్ని గాడిలో పెట్టాలి అంటే పొత్తు కుదుర్చుకోవాలి. ఆ భాగంలోనే మేము పొత్తు కుదుర్చుకున్నాం. ఎందుకంటే దానికి తరపడ వనరులు కావాలి, రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీకు ఒకటే మాట ఇస్తున్నాను, మీరు గెలిపిస్తే ఒక దెబ్బకి రెండు పిట్టాలి. ఈ ప్రాంతం లాభం అవుతుంది. దొన్నదొర గారికి నాకంటే ఆయన ఉన్నత స్థానంలో ఉంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. రెండో విషయం, దొన్నదొర గారు రేపటి నుండి నాకే మీకు అందరికీ కూడా ముందు ఉండి ఆయనే నడిపిస్తారు. మూడో విషయం, దొన్నదొర గారితో పాటు దొన్నదొర గారి అభిమానులు, జనసేన అభిమానులు, బీజేపీ అభిమానులు అందరికీ కూడా వీలైన మేరకు నేను మీకు మీ సేవకి నేను నిబద్ధత ఉంటాననేటటువంటి విషయాన్ని మీకు అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే దొన్నగారి అభిమానులందరికీ నేను అందుబాటులో ఉండి, దొన్నగారు ఎమ్మెల్యేగా లేదు అనే లోటే తప్ప మిగతాదంతా కూడా సాయశక్తులు మీకు పూరించడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున మీకు మనవి చేస్తూ, ఇదే బాటలో మీరందరూ కూడా మరి ముందుకు నడిపిస్తే మా ఇప్పుడు చెప్పినట్లుగా మనకందరికీ బాగుంటుంది. లేదంటే మళ్ళీ దొంగల రాజ్యం కావాలంటే మనము అటువైపు వెళ్ళవలసి ఉంటుంది. వాళ్ళు మీకు తెలుసు, కేవలం డబ్బులు క్రైటీరియాగానే గెలవాలని ఇక్కడ డబ్బులు బస్తాలతో వచ్చి ఉన్నారు, మామూలు కట్టలతో కాదు. కనుక దాన్ని న్యాయం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కోసం
పవన్ కళ్యాణ్ గారి కోసం, నరేంద్ర మోడీ గారి కోసం వాళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోయింది మన రాష్ట్రం. ఈరోజు మనం 5వ తరగతి పిల్లల నుండి 10వ తరగతి పిల్లలకు కూడా ప్రతి సోషల్ పేపర్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని డేస్ అని వస్తే పిల్లలు ఆన్సర్ లేదు పిల్లలకి. అంత దుర్మార్గమైనటువంటి పని ఈరోజు ఈ రాష్ట్రం చేసింది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా సార్లు వెళ్ళాను. ఈ మధ్య చిన్న పని ఉంటే హైకోర్టులో వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఇసుక దిబ్బలు, కాంక్రీట్లు, ఇనుములు కూడా మొత్తం ఎత్తుకొని పోయినారట రాత్రి పూట వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అంతా ఘోరంగా ఉన్నారు. కనుక దీనిని మనము చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. దొన్నగారికి మీరు అభిమానించారు, దొన్నగారి కోసం మీరు ఎంతో త్యాగం చేశారు, దొన్నదొర కోసం మీరు రాత్రి పగలు కష్టపడ్డారు. ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఆయన ఒక బలమైన నాయకుడు, ఒక ప్రజానాయకుడు. కనుక నేను కూడా చెప్తున్నాను, ఆయన బాటలోనే మనం అందరు కూడా నడుద్దాము. అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి కోరుతున్నాను. గెలుపుకి కూడా ఆయన భుజస్కంధాల మీద ఆయన ముందే మనం నడిచి విజయం కోసం పనిచేసి మన ప్రాంతం అభివృద్ధి కోసం కూడా మీరు తోడ్పాటు అందించాలని చెప్పేసి కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ఇక్కడ వేదికపై ఉన్నటువంటి పెద్దలకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీరు సహకరించి మమ్మల్ని ముందుకు నడిపించమని కోరుతూ మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరి యొక్క త్యాగాల ఫలితంగా ఈ పొత్తు ఏర్పడింది. ఏంటి విషయం అంటే ఇది, మీరు ఇప్పుడు సుధాకర్ గారు చెప్పినట్టే సెంట్రల్లో ఏ సర్వే మీరు చూసుకోండి, మోదీ గారు 3వ ప్రైమ్ మినిస్టర్ అవుతుండ్రని. కానీ ఆయన నిర్ణయించుకుంది ఏంటంటే ఈ ఎన్డీఏలు అందరినీ కలుపుకొని 400 స్థానాలు దాటాలని ఒక టార్గెట్ను ఫిక్స్ చేసుకున్న తర్వాత ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఏ పార్టీనైనా కలుపుకొని వెళ్ళి మనం 400 దాటాలి, మన క్రెడిబిలిటీ అనేసి అని చెప్పి ఆయన నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రానికి మన పరిస్థితి చూసేసరికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది. మన రాష్ట్రం యొక్క పరిస్థితి అందరికీ తెలుసు. ఇది ఒక అధోగతి పరిస్థితిలో ఉంది. అలాగే మన కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా 10 సంవత్సరాల పార్టీని నడిపించి జన సైనికుల్ని నిరుత్సాహపరిచారు. ఆ త్యాగం అనేది చేయడం బట్టి ఈ ఎన్డీఏ కూటమి అనేది ఏర్పడింది. దయచేసి అందరూ గమనించాలి. ఇక్కడ ఈవెన్ బీజేపీ పార్టీలో కూడా మా మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు కానీ, అలాగే మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ గారు కానీ, ఇటువంటి వాళ్ళందరికీ ఎవరికీ సీట్లు రాలేదు. మీ అందరూ కూడా త్యాగ ఫలితంగా ఈ ఎన్డీఏ కూటమి అనేది ఏర్పడింది.